ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఆటపాటలతో అల్లరి చేయాల్సిన వయస్సు అది. అమ్మఒడిలో తలవాల్చి ముద్దులొలికే మాటలతో మురిపించాల్సిన సమయం అది. కానీ విధి ఆ పసివాడిపై పగబట్టింది. ఒక అజాగ్రత్త ఆ పసి ప్రాణాన్ని నరక కూపంలోకి నెట్టింది. మొన్నటిదాకా కిలకిల నవ్వులతో నిండిన ఆ ఇల్లు నేడు ఆ పసివాడి మూలుగులతో, తండ్రిదండ్రుల రోదనలతో నిశ్శబ్దం అలముకుంటోంది. చేతిలో చిల్లి గవ్వలేక, బిడ్డను కాపాడుకోలేక నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎవరైనా తమ బిడ్డకు ప్రాణభిక్ష పెట్టకపోతారా అని దుఃఖం నిండిన కళ్లతో ఎదురుచూస్తున్నారు. చిన్న, ఓ ముద్ద తినే సెల్లి ఆడుకోరా అని తల్లులు గోరుముద్దలు పెడుతుంటే తోటి చెలిమికాళ్లతో కలిసి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. కాని మంచానికే పరిమితమైన ఈ బాలుడికి విధి ఆ అదృష్టాన్ని దూరం చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం వేండ్ర గ్రామానికి చెందిన భరణి సాయికుమార్ గడిచిన 2 నెలలుగా మృత్యువుతో పోరాడుతున్నాడు. చలాకీగా తిరిగే ఆ చిన్నారి కూల్ డ్రింక్ అనుకుని పొరపాటున డ్రైన్ క్లీనింగ్ ద్రావణాన్ని తాకేశాడు. ఆ నిమిషం నుంచి సాయికుమార్ జీవితం అల్లకల్లోలమైంది. ఆ ద్రావణం బాలుడి అన్నవాహికను, పేగుల్ని కాల్చేసింది. తోటి పిల్లల్లా ఘన పదార్థాలు తినలేడు. గడిచిన 2 నెలలుగా కేవలం గొట్టాల ద్వారానే ద్రవాహారాన్ని అందిస్తున్నారు. కన్నబిడ్డ నోటి నిండా అన్నం పెట్టలేక, వాడు పడే నరకయాతన చూడలేక ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబం కోసం మొన్నటిదాకా మలేషియాలో డ్రైవర్గా చేసిన తండ్రి దుర్గా శ్రీనివాస్ కొడుకు ప్రాణాల్ని కాపాడుకోవడం కోసం తిరిగొచ్చేశాడు. ఇప్పటికే అప్పులు సప్పులు చేసి 6 లక్షల వరకు ఖర్చు చేశారు. అన్నవాహికకు మేజర్ సర్జరీ చేయాలని, దానికి 15 లక్షలకు పైగా ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. అంత మొత్తం ఆ పేద కుటుంబానికి తలకు మించిన భారం. ఇప్పటికే ఉన్నదంతా ఊడ్చి బిడ్డ కోసం ధారబోశారు. ఇప్పుడు చేతిలో చిల్లి గవ్వలేక, బిడ్డను కాపాడుకునే దారి తోచక ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. దాతలెవరైనా సాయం చేసి తమ బిడ్డకు ప్రాణభిక్ష పెట్టండని కన్నీళ్లతో వేడుకుంటున్నారు. డాక్టర్లు ఏం చెప్పారంటే అండి, మీ బాబుకి లోనంతా కాలిపోయింది, మీ బాబుకి పెద్ద సర్జరీ పడుతుంది, చాలా అమౌంట్ అవుతుంది అనేసి అన్నారండి. ఇప్పుడు వరకు కూడా మేము బయట నుంచి కట్టి అన్ని తెచ్చి ఇప్పుడు వరకు ట్రీట్మెంట్ చేయించామండి. ఇప్పుడు మా దగ్గర ఏ స్తోమత లేదండి, మాకు ఉంటాకి ఇల్లు కూడా లేదండి, మేము అద్దెంట్లోనే ఉంటున్నామండి. మాకు పోతే ఒకే ఒక బాబు అండి. మీ అందరి సహాయం కోసం, మా బాబు కోసం ఇలాగ వచ్చి మేము ఇలాగ పెట్టుకున్నామండి. మా బాబుకు అయితే సహాయం చేయండి. మా బాబు లేకపోతే మేము ఉండలేమండి. ఒక బిడ్డండి, మా పేరాలన్నీ అట్లా ఆ పిల్లోడి వల్లనే మేము బతుకుతున్నామండి. మేము వద్దు వ్యవసాయం పని చేసుకునే బతుకుతున్నామండి. ఏ పూట వెళ్ళకపోతే ఆ పూటే ఉండదండి. మాకు అందరు సహాయం కొలితే మా బాబుకి ఆపరేషన్ జరగాలనేసి కోరుకుంటున్నానండి. లిక్విడ్ వేసినా ఏది వేసినా మామూలుగా వడగట్టి మొత్తం అన్నీ చేయాలండి. ఒక ఆహారం మజ్జిగ ద్వారాగా మిక్సీ ఆడి పంపించాలండి. గొట్టం ద్వారాగా మన చాక్లెట్ పౌడర్ ఒకటి, బిస్కెట్ పౌడర్ ఒకటి ఇచ్చారండి. ఆ 3 అవి పెట్టమన్నారండి. ఇంకంత మించి మనం ఏమి పెడతాను కూడా ఆహారం లేదండి. భీమవరం ఎంపీ హాస్పిటల్లో చూపించాం సార్. తర్వాత సర్జరీ కంటే ఇప్పుడు బయట తీసుకెళ్తే ఏజీ హాస్పిటల్ బెస్ట్ హాస్పిటల్ అని అన్నారండి. ఇప్పుడు ఆ హాస్పిటల్ తీసుకెళ్దామని అందరికీ సహాయం కోరుతున్నాను సార్. నేను ఇంకా నా దగ్గర స్తోమత లేదు సార్. అందుకని నా ఫోన్పే నెంబర్ సార్ ఇది 6309876245 సార్. మా వైఫ్ గారి నెంబర్ సార్ 7032295799 సార్. మీకు తోచినంత సహాయం మాకు అందించండి సార్. మనస్సున్న దాతలు స్పందించి ఆపన్న హస్తం అందిస్తే మరోసారి ఆ ఇంట్లో నవ్వులు విరుస్తాయి. ఒక నిండు ప్రాణం నిలబడుతుంది.